ఈ కింది వారిలో రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన వారిని గుర్తించండి. ఈ కింది వారిలో రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన వారిని గుర్తించండి అంటున్నాడు. అసలు రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన వారు ఎంతమంది ఉన్నారు అది చూడాలి. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి ఎవరు? రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన రెండో వ్యక్తి ఎవరు అంటే హెచ్డి దేవేగౌడ. ఆ తర్వాత నెక్స్ట్ ఐకే గుజరాల్. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన వారిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా తీసుకుంటే ఆ తర్వాత మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ, హెచ్డి దేవేగౌడ, ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్ ఈ నలుగురు రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రులు అయ్యారు. మిగతా ప్రధానమంత్రులు అందరూ కూడా లోక్సభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయ్యారు, కానీ ఈ నలుగురు రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ ఏది? ఈ కింది వారిలో రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన వారిని గుర్తించండి అన్నాడు. వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఇందిరాగాంధీ, హెచ్డి దేవేగౌడ, ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్. మరి ఎవరెవరు ఉన్నారు చూద్దాం. ఇందిరాగాంధీ ఉంది, రైట్. ఆ నెక్స్ట్ హెచ్డి దేవేగౌడ ఉన్నారు, తర్వాత ఐకే గుజరాల్ ఉన్నారు. ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చూద్దాం. ఎల్బి శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి లోక్సభ సభ్యత్వం ద్వారా అయ్యారు, రాజ్యసభ సభ్యత్వం ద్వారా కాలేడు. రాజీవ్ గాంధీ లోక్సభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఉన్న 1, 2, 3, 4, 5 ఐదుగురులో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో ముగ్గురు రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ లోక్సభ సభ్యత్వం ద్వారా అయ్యారు. కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి? ఎవరెవరు రాజ్యసభ సభ్యత్వం ద్వారా అయ్యారు? ఇందిరాగాంధీ, హెచ్డి దేవేగౌడ, ఐకే గుజరాల్. ఎక్కడ ఉంది ఆప్షన్? బిడిఈ. ఎక్కడ ఉంది? బిడిఈ. 3 ఆప్షన్ లో ఉంది ఆన్సర్. కాబట్టి ఇది ఆన్సర్.